హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు ఒక 2 విషయాలు మాత్రం కంటిన్యూస్‌గా వార్తల్లో వస్తనే ఉంది. 18 నెలల నుంచి. ఎప్పుడో మహా అంటే గ్యాప్ తీసుకుంటే ఒక వారం అటు ఇటు గ్యాప్ తీసుకుంటది గానీ, కంటిన్యూస్‌గా ప్రతి 2 వారాలకోసారి ఏదో ఒక విషయం హైలైట్ అవుతూనే ఉంది. ఈ 2 అంశాల మీద మాత్రం. ఆ 2 అంశాలు ఏంటనేది మనం మాట్లాడుకునే ముందల నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏందంటే, ఎవరైనా సరే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ గాని నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరు ఏదన్నా నేను మాట్లాడే దాంట్లో గాని, నేను చెప్పే దాంట్లో గాని ఏదన్నా పొరపాటు ఉన్నా గాని, ఇంకా ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్ ఏరియాస్ ఉన్నా గాని కింద కామెంట్స్‌లో తప్పకుండా తెలపండి. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే ఆ 2 అంశాలని చెప్పాను గదా! అది ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం, 2 అమరావతి. ఫస్ట్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుందాం. ఈ గవర్నమెంట్ వచ్చింది. వచ్చినాళ్ళ నుంచి ఫస్టు కల్తీ లడ్డు. ఓకే. కల్తీ అదే లడ్డు, కల్తీ నెయ్యి, ఇక లడ్డు యొక్క నాసిరకం వ్యవహారం తీశారు. తీయంగానే ఫస్ట్ అందరూ యువతల విపక్షాలు అదే ప్రతిపక్షాలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లేదు వీళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారు. అది జరగలేదు. కావాలని ఇది చేస్తున్నారు. లేనిది అన్నీ ఉన్నట్లు చూపిస్తున్నారని చెప్పారు. సరే దాని మీద విచారణ జరిగినాయి. ఇన్వెస్టిగేషన్స్ అంతా అయిపోయినాయి. చివరికి అది కల్తీ జరిగింది. అది నెయ్యే కాదన్నట్లుగా నిరూపితమైంది. చాలా దుర్మార్గంగా అనిపించింది నాకు గూడా. ఎందుకంటే నేను గూడా వైసీపీ టెన్యూర్‌లో తిరుపతికి వెళ్ళినాను. లడ్డూని చూశాను. నాకు పెద్దగా బాధ అంటే నచ్చలేదని చెప్పలేను నేను. ఆ లడ్డూని ఎప్పటికీ చెప్పను బాగలేదు, నచ్చలేదని. బాధ అనిపించింది. అవే కాకుండా అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులు కూడా చాలా బాధ అనిపించినాయి. సరే ఏందిరా బాబు ఇలా అయితుంది మన కర్మలే అనుకుని వచ్చేసాం అయిపోయింది. ఇంకా అదొక్కటి అయిపోయింది అని అనుకున్నాం. మళ్ళీ రెండోది ఆ పరకామణి కేసు. ఇది ఉండిలో కానుకలు లెక్కింపులప్పుడు దొంగతనం కేసు. ప్రతి ఓళ్ళు దాన్ని అది హైలైట్ చేస్తున్నారు, ఇది హైలైట్ చేస్తున్నారు అని అంటున్నారు. మొన్న మాజీ ముఖ్యమంత్రి కూడా ఏమన్నాడు, చిన్న చోరీ అన్నాడు. సరే అది చిన్న చోరీ ఏం కాదు. బట్ అయిపోయింది. పేర్ని నాని వచ్చాడు. ఆయన కూడా చిన్న దొంగతనం 90-80 ఏళ్ళలే కదా అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వచ్చింది నాకు డౌటు. చిన్న దొంగతనం అని వీళ్ళు ఎందుకు రుద్దుతున్నారు? ఆలోచించండి. వీళ్ళు చిన్న దొంగతనం అని రుద్దుతున్నారంటే మనం అందరం ఆలోచించాలి. ఎందుకంటే కల్తీ లడ్డూని, కల్తీ నెయ్యి విషయంలో కూడా అదేం జరగలేదు. వీళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారు అని చెప్పారు. తిరగ ఏమైందో మనందరికీ తెలుసు. చిన్న దొంగతనం అని కావాలని రుద్దుతున్నారు మన మీద. కానీ అదేందో ఎంత దొంగతనమో, ఏం వ్యవహారమో ఆల్రెడీ జనాలందరికీ తెలుసు. ఇక్కడ నేను చెప్పగలను. బట్ చిన్నదని రుద్దుతుంటే డౌట్ వస్తుంది. అంతకు మించి ఏమన్నా ఉందా దాంట్లో అని భయమేస్తుంది కూడా. వీళ్ళు ఏం చేస్తున్నారు దీన్ని టీటీడీని? సరే పోనీ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు అనుకుంటే మళ్ళీ శాలువాలు, నాసిరకం శాలువాలు అంటారు. ఆడ ఒక స్కామ్ అంటారు. ఏదో 100 కోట్ల సుమ. ఏం చేయాలనుకున్నారా బాబు మీరు పాలకులు టీటీడీని? నాకు అర్థం కాదు. అది స్వామి అది అందరికీ ఎంతోమందికి హిందువులకి ఎమోషన్ ఆయన అది. మీరేం దాంతో చాలా గేమ్స్ ఆడినట్లున్నారు. మీకు పక్క మతాలంటే గౌరవం ఉండదు. మీకు ఎట్లా ఉండదు. మాకున్నాయిలే. డిక్లరేషన్ మీద సైన్లు పెట్టమంటే పెట్టరు. డిక్లరేషన్ ఎందుకు మానవత్వం ఉండగా అంటారు. మానవత్వమే మతమే సార్. అర్థమైందా? మీ మతాల మీద కదా మీకున్నంత గౌరవం మా మతాల మీద మాకు కూడా ఉన్నాయి. మీరు ఇంకా పొద్దుగూకులు మన వాళ్ళు వెనక వస్తుంటుంది. ఒక సామాజిక వర్గం వెనకేసుకుంటూ వస్తా బాసు ఇట్లాంటి విషయాలు దయచేసి వెనకేసుకు రావద్దు. అర్థమైందా? మీకు అభిమానులు అయితే అభిమానించండి, పర్లేదు. ఓట్లు వేయండి, దొంగ ఓట్లు వేసుకోండి, 100 ఓట్లు వేయించుకోండి. కానీ ఇట్లాంటి విషయాల్లో వెనకేసుకొని రావద్దు. ఫైనల్గా మీకు వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి మనకు ఎక్కువ. జగన్, చంద్రబాబు, లోకేష్ ఇట్లాంటి నాయకులు వస్తుంటారు, పోతుంటారు. బట్ మన కలియుగ దైవం ఎప్పటికి చిరస్థాయిగా నిల్చుంటాడు. అర్థం చేసుకోండి. నేను అందరికీ చెప్పేది అదే. ఓకేనా? మీరు ఇట్లాంటి ఇంకా అసలు నాకెందుకో టీటీడీని ఏందో చెయ్యాలనుకుని పెద్ద కుట్రకు తెరలేపినారనిపించింది. బట్ ఆ భగవంతుడు కన్నులు చూశాడు. 11 వచ్చాయి. చాలా దుర్మార్గం అని ఇది నాకు అనిపిస్తుంది. నాకు చాలా బాధ వేస్తుంది కూడా. ఇది ఏం చేయాలనుకుంటారు? ఎంత భ్రష్టు పట్టించారు, ఎంత గబ్బు పట్టించారు దాన్ని. ఏంది అసలు? దీన్ని మీరు ఇంతకింత అనుభవిస్తారా? మీరు నిజంగా కుట్రపూరితంగా కానీ ఏమైనా చేస్తే? లేదా వాళ్ళు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళు కావాలని రాజకీయం కోసం వాడుకుంటే వాళ్ళు అనుభవిస్తారు. ఎవరైతే ఆ గుడిని రాజకీయంగా వాడుకున్నా వాళ్ళు అనుభవిస్తారు. జనాలకు తెలుసు అది రాజకీయమో కుట్ర జరిగిందో. అది వాళ్ళు కూడా చూశారు. ఎవరైతే కావాలని కుట్ర చేశారో వాళ్ళు అంతకంత అనుభవిస్తారు. ఓకే. థ్యాంక్ యూ. అమరావతి గురించి ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది. మనం పార్ట్ 2లో చేస్తాం. తప్పకుండా అది కూడా చూడండి, ఇది చూడండి. థ్యాంక్ యూ సో మచ్.